గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో నిన్న టెంప్లెట్ క్లాస్ ఇచ్చాను, మళ్ళీ సెకండ్ టెంప్లెట్ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్లీ టెంప్లెట్ ఈజ్ ఏ న్యూ ఫీచర్ ఇన్ C++. సో జనరల్లీ template can be used for creating the generic functions and generic classes. So here generic means that the function or class can be created with the independent of any particular data type. అంటే ఆ ఫంక్షన్ ఒక డాటా టైప్ మీద డిపెండ్ కాకుండా ఏ డాటా టైప్తోనైనా వర్క్ చేయగలదు. ఆ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్ వేరియబుల్స్ ఎనీ డాటా టైప్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద జనరిక్ మీనింగ్ హియర్. Generic programming is an approach where generic data types are used as a parameters in the program. Program lo parameters generic types use chestam. Template allows writing of code in a way that is independent of any particular type. Any data type మీద డిపెండ్ కాకుండా డాటా టైప్తో సంబంధం లేకుండా మనము కోడింగ్ అనేది క్రియేషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఉంది. సో ద సమ్ అనే ఫంక్షన్ పారామీటర్స్ ఆర్ ద int a, int b. So addition is equal to a plus b displayation. So this function works only when the parameters are the integer variables. Again same function I written sum, but here parameters are the float. So this function definition works when the data types are the float అయినప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్ వస్తుంది, ఇంటిజర్ అన్నప్పుడు ఈ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ద ఫంక్షన్ డెఫినేషన్ ఈజ్ సేమ్ ఇన్ దిస్ టూ థింగ్స్, బట్ ఓన్లీ ఎక్సెప్ట్ ఇస్ దట్ పారామీటర్స్ ఆర్ ద డిఫరెంట్. వన్స్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ డాటా టైప్స్ని నేను చేయాలి, ఆటోమేటిక్గా ఏం చేయాలి, సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి, బట్ పారామీటర్స్ ఆర్ ద డిఫరెంట్. సో దట్ మీన్స్ అబౌట్ దిస్ టూ ఫంక్షన్ ద డెఫినేషన్ is same but the parameters are the different. So instead of writing the two functions, the template allows to write the only one function definition, but it can works with any data type, either integer కావచ్చు, ఫ్లోట్ అయినా ఏదైనా వర్క్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద generic. Instead of writing the same function definition, template allows to write a single generic function definition that works for all data types. Okay? So that is called as the concept of the templates. So these templates are the two types. One is the function template and one is the class template. మనం ఫంక్షన్స్ని లో డేటా టైప్స్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ రాయొచ్చు, క్లాసెస్ కూడా డేటా టైప్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ రాయొచ్చు, అంటే క్లాస్లో ఉన్న మెంబర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డేటా టైప్. సో దిస్ ఈజ్ a template concept. Now we will go for the function template అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ టెంప్లెట్ చూద్దాం.